రోనాల్డ్ రాస్ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. 19వ శతాబ్దంలో భారతదేశంలో వర్షాకాలం ప్రవేశించిందంటే దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ, గన్యా వంటి వ్యాధులతో ప్రజలు బాధింపబడుతూ ఉండేవారు. వైద్య శాస్త్రంలో డాక్టర్గా పరిశోధనలు ప్రారంభించిన రోనాల్డ్ రాస్ సికింద్రాబాద్ ఆర్మీ యూనిట్లో బేగంపేటకు సమీపంలో ఉన్న పరిశోధనశాలలో ప్రయోగాలు నిర్వహించాడు. ఆయన మొట్టమొదటిసారిగా అనాఫిల్స్ అనే దోమ వలన మలేరియా వ్యాధి సంక్రమిస్తుందని నిరూపించగలిగాడు. తన మిత్రుడైన పిల్లై అనే వ్యక్తితో హుసేన్ సాగర్ ప్రాంతంలో, మూసీ పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ దోమలను ఎంపిక చేసుకొని తన పరిశోధన కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. మొత్తము మీద అనాఫిల్స్ దోమ వలన మలేరియా వ్యాధి సంక్రమిస్తుందని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటి చెప్పాడు. ఆ చాటి చెప్పిన రోజే ఈ రోజు. అది సరిగ్గా 1897 ఆగస్టు 20వ తారీఖు. ఆయన ఆవిష్కరించినటువంటి ఈ కొత్త విషయాన్ని అద్భుతమైనటువంటి శాస్త్ర పరిశోధనగా యావత్ ప్రపంచం అంగీకరించింది. 1902లో నోబెల్ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది. అందుకే రోనాల్డ్ రాస్ కేవలం భారతీయుడే అయినప్పటికీ యావత్ ప్రపంచ మన్ననలు పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు.